నిజామాబాద్ లో ఓ వృద్ధురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేని వృద్ధురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఆనంద బాష్పాలు వెలువడ్డాయి. ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన ఆమె ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. సురుబాయ్ అనే వృద్ధురాలు ప్రస్తుతం హరిజనవాడలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొత్తగా ప్రారంభించింది. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతున్న నేపథ్యంలో ఏదైతే ఇందిరమ్మ సర్వేకి చేసిన సందర్భంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో ఇప్పుడు మనం చూస్తున్న నా వెనకాల ఇల్లు ఏదైతుందో ఈ ఇంటికి సంబంధించిన సర్వే చేశారు అధికారులు. సర్వే చేసిన తర్వాత నిజంగా కూడా పరిస్థితి బాగా దారుణం ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎక్కడ కూడా ఎవరికి కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అందలేదు. అంతేకాకుండా 10 సంవత్సరాల తర్వాత చాలామంది అన్యాయపోయారు. అలాగే మనం చూస్తున్న విజువల్స్ ఏదైతుందో ఈ ఇంటికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ సర్వే తర్వాత నిజంగా ఇల్లు కూడా మొత్తం కూడా అద్మాన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా నిలబడితే కనీసం 4 నిలబడితే ఈ ఇల్లు లేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ఇల్లు పైకప్పు కూడా చూడవచ్చు ఎంత దారుణంగా ఉందో. అధికారులు వచ్చారు, సర్వే చేశారు, కనీసం కరెంటు కూడా సరిగ్గా లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, ఇల్లు కూడా కనీసం లేదు. మొత్తం పైకప్పు కూడా చూడవచ్చు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఇక్కడ సంబంధించిన ఏదైతే ఇక్కడ కాలనీవాసులు చెప్తున్నారు, అలాగే ఇక్కడ సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. చాలా 10 సంవత్సరాలుగా ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్ కోసం 10-15 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా స్పందించని పరిస్థితి. కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తర్వాత సంవత్సరం లోపే బీద ప్రజలకి నిజంగా అధ్వానంగా ఉన్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకంతో సర్వే చేసిన తర్వాత నిజంగా కూడా ఎవరు అర్హులు అనేది కూడా తేలుతుందని చెప్పుకోవచ్చు. అందుకే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎవరైతే సంబంధించిన వృద్ధురాలకి ఎవరైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అందిందో దీంతో ప్రభుత్వానికి తన కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే చాలాసార్లు కూడా ఇప్పటివరకు పెట్టుకున్నాం, కానీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాలేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ తర్వాత ఇక్కడ సంబంధించిన ఏదైతే హరిజనవాడకు చెందిన ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పొందారో ఆ వృద్ధురాలు ఇప్పుడు మనతో ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది పరిస్థితి, అసలు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆనందం వ్యక్తం చేస్తుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఎట్లుంది సంతోషం? ఇప్పుడు సంతోషం ఉన్నది సార్. మేము ఎప్పుడు ముసలిది అయినా కానీ నాకు ఎవరు కట్టి ఇవ్వలేరు. ఇందిరమ్మ పథకంలో నాకు ఇల్లు, కొత్త ఇల్లులో నేను చచ్చిపోతా, మంచి ఇల్లు వస్తున్నది నాకు. చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. కానీ సంతోషం అవుతుంది, నా ప్రాణంకి ఉన్నది కదా సార్. ఇంతే కదా. ప్రభుత్వానికి ఏం చేస్తుంది, గవర్నమెంట్కి ఇల్లు దొరికింది, ముసలి అయినా కానీ నాకు ఇల్లు దొరకలేదు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఎవరు ఇవ్వలేరు. ప్రభుత్వానికి నేను చెప్తా నాకు ఇల్లు వచ్చింది అని. మంచిగా నేను చచ్చిపోతాను, ఇప్పుడు చచ్చిపోతాను. కానీ భర్త లేడు, పిల్లలు లేరు, ఒక బిడ్డ ఉన్నది. అంతే సార్, నాకు ఎవరు లేరు. నీళ్ళకి తినేటి పిల్లలు తీసుకొచ్చి పెడతారు, బిడ్డ వస్తుంది, టిఫిన్ తీసుకొస్తుంది, ఇస్తుంది. ఇక ఆడని పడుకోని అంటది. నాకు కాదు, చిన్నప్పటి నుంచి ఇక్కడనే అల్లటి ఉన్నది, మరి ఇక్కడనే నేను పడుకుంటా. ఎట్లన్నా కానీ ఎంత నీళ్ళు వస్తే సుగా ఇంట్లోనే పడుకుంటా. కొత్త ఇల్లు ఇప్పుడు మంచిగా వచ్చింది కదా. అలాగే నేను ఓటిస్తా, నా ఖుషితోటి నేను వాళ్ళకే ఓటిస్తా. ఇప్పుడు ఏం లేదు నాన్న, ఎందుకంటే ఏ పార్టీ నాకు ఎవరు ఇల్లు ఇచ్చిండ్రో వాళ్ళకే ఇస్తా, చేతి గుర్తుకే ఇస్తా. ఇంకా ఇంద్రమ్మ వచ్చినప్పుడు ఆవు ఉండే, ఆవు ఎట్లా ఇచ్చినా కానీ ఇప్పుడు సుగానే నా అట్లనే ఇస్తా వాళ్ళకే. కొడుకు లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇల్లు, ఏం చెప్తా కొడుకు? అదే కొడుకు అనుకునే నేను రేవంత్ రెడ్డికి ఇస్తా. నేను ఇక్కడ ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇల్లు అందిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న యువ కార్పొరేటరు చాలా రోజులుగా ఇక్కడ అంతా కూడా నిజంగా ఫస్ట్ లిస్ట్లో అసలు నిజంగా ఎవరికైతే ఇల్లు లేవో
వాళ్ళని ముఖ్యంగా గుర్తించి ఇందిరమ్మ సర్వేలో వాళ్ళకి ఇల్లు ఇప్పించే విధంగా కృషి చేశాడు. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కొడుకు లాంటి పిల్లలు లేకున్నా కానీ నాకు అంటే కొడుకు లేకున్నా కానీ కొడుకు స్థానంలో ఉండి నాకు ఇల్లు ఇప్పించాడు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వృద్ధురాలు చెప్తుంది. ఒకసారి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడింది. నిజంగా ఎట్లా గుర్తించారు? ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు, మరి ఇప్పుడు ఎందుకు ఇల్లు ఇవ్వాల్సి వచ్చింది? అమ్మగారి విషయం వస్తే సూర్యవంశి సురుబాయి గారు గత 5 సంవత్సరాల నుంచి నేను కార్పొరేటర్ గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు నా దగ్గరకు వచ్చేది, బెట నాకు గిట్ల పరిశ్రమలు ఉన్నది, గిది పరిస్థితి అని చెప్పేసి ఆమె చెప్పుకునేది. నా వంతుగా పర్సనల్గా ఎంత సాయం చేయాలో అంత సాయం చేయగలిగినా, కానీ అప్పటి నుంచి నేను ప్రయత్నం చేసినా కానీ కూడా గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి పెన్షన్ ఇప్పించలేనటువంటి పరిస్థితి, వారికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తిరగకన్నా ముందే ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఆ అమ్మకి నేను ఒక కొడుకులాగా ఉండి, రేవంత్ రెడ్డి అన్న గారు ఒక పెద్ద కొడుకులాగా ఉండి వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇప్పించుకోగలిగాను. నేను అది నా పూర్వజన్మ సుకృతంగా ఆ దేవుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులు దీవెన వల్లనే ఇది వచ్చిందన్న విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నా. నా డివిజన్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ కార్పొరేటర్గా నేను ఇక్కడ గెలిచినప్పటికీ నా డివిజన్లో వచ్చిన 23 మందిలో దాంట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు బూత్ మెంబర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు వారు పీదవారే ఉన్నారు. వారు టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రభుత్వంకి పనిచేసినప్పటికీ పీదవారే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి రూపాయి న్యాయం జరిగింది లేదు. వాళ్ళని కూడా టీఆర్ఎస్ నాయకులను కూడా ఈరోజు గుర్తించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. భగవా జెండా వేసుకొని తిరుగుతాం, మాది బీజేపీ పార్టీ జెండా అనుకుంటూ వేసుకున్న తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లులకి అర్హులైనన్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఇది బీజేపీ మరియు టీఆర్ఎస్ ప్రభుత్వాలకి చెంపపెట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో చూపిస్తారన్న విషయాన్ని బిగ్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటారు. స్థానికంగా కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా చూస్తారమ్మా? నిజంగా కూడా బీద కుటుంబాలకి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ప్రభుత్వం అంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఎట్లా చూస్తారు? అంటే ఈ సుంటి పేదవాళ్ళ దగ్గర మీరు వచ్చి ఈ విషయం చేసి చూపించుడికి అంటే చాలా ధన్యవాదాలు మీ ఛానల్కి చెప్తున్నా. కానీ 10 సంవత్సరాల మా ఇంట్లో గల్లీలా మా వార్డులా 30 ఏట్ల ఏ ఒక్కళ్ళకు నా లాట్రిన్ వచ్చింది, నా ఇల్లు వచ్చింది, నా ఏం సౌలత్ రాలే సార్, దేని కూడా రాలే. ఇప్పుడు ఈ 1 సంవత్సరం అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంకి మా వార్డు కార్పొరేటర్ కాబట్టే మాకు ఇప్పుడు ఏంటంటే మాకు 0 కరెంట్ బిల్ వచ్చింది. లాస్ట్కి ఏందే గ్యాస్ 500 గ్యాస్ వచ్చింది. తర్వాత ఫ్రీ బస్సు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్కి ఇల్లు శాంక్షన్ లైన్ 5 లక్షలు అంటే ఈ జీవితంలో ఫస్ట్ సార్ నేను చిన్నగా నుంచి ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగిన, కానీ ఈ ఫస్ట్ సార్ 5 లక్షలు ఇల్లుకి అచ్చుడంటే చాలా గౌరవంగా ఉంది. కాంగ్రెస్ తప్ప ఎవ్వరు చేయలేరు. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా సార్, కాంగ్రెస్ బిగర్ ఇది పనులు ఎవ్వరు చేయలేరు. వాళ్ళు ఫేక్ మాటలు ఎవరు కూడా ఏమని చెప్పండి, ఏ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఫేక్ మాటలు చెప్తారు. ఫేక్ మాటలు దానికి ఫస్ట్, కానీ చేయడానికి వెనుకకి. కాబట్టి చాలా చెప్తారు. కానీ ఇప్పటికీ కూడా నేను ఇంత చెప్తున్నా, ఇంత పేదోళ్ళకు మా కార్పొరేటర్ కూడా చాలా లెంకి చేసి ఫస్ట్ ఆమెకు అది డబుల్ బెడ్రూమ్ లోన్ ఇప్పించిండు, ఆమెకు కట్టి ఇస్తా అని ఆమెకు హామీ ఇచ్చిండు. నీ ఇల్లు అయిందాక నేను నిలబడి చేస్తా అని హామీ ఇచ్చిండు. మా కార్పొరేటర్కి, మా రేవంత్ రెడ్డి సార్కి, మా కాంగ్రెస్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీకి థ్యాంక్ యూ కమింగ్ టు ది గ్రౌండ్. మా కార్పొరేటర్ చాలా గ్రౌండ్ లెవెల్గా వర్క్ చేయడం జరిగింది. తను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి పడితే ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనే కళ్ళారా చూసిండు. ఎవరి ఇంట్లో పరిస్థితి, ఎవరి ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఎవరైనా చనిపోయినా ఆయనే ఆర్థికంగా సాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అది ఆయన వ్యక్తిగతంగా అన్నా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఆయన చాలా ఎగ్జాక్ట్లీగా గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఆ గ్రౌండ్ వర్క్ చేసిందే ఈ రిజల్ట్, ఇప్పుడు మీరు చూసే రిజల్ట్. ఇలాంటి చాలా ఇళ్ళు ఉన్నాయి. మీరు ఇంకా ముందు చాలా ఇల్లు అయిన తర్వాత వచ్చి మీరు చూడండి, చూసి అప్పుడు మీకు ఏర్పడుతుంది. మొత్తం భేదవాళ్ళ పార్టీ భేదం, రిలీజన్ దేన్ని సంబంధం లేకుండా అందరికీ అర్హులు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం తర్వాత సర్వే చేసిన తర్వాత నిజంగా కూడా నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇల్లు అందుతుందనే విషయంలో మనం ఈ విజువల్స్లోనే ఇప్పుడు ఏదైతే మనం ఇల్లు చూపిస్తున్నామో ఇదే నిదర్శనం. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ అందలేదు. కానీ ఈ సరూర్బాయికి సంబంధించిన ఎవరైతే వృద్ధురాలు ఉందో
తన భర్త 4 సంవత్సరాల క్రితం కరోనాలో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఒంటరిగా ఉంది. తన కూతురు వద్ద తింటుంది. కానీ ఏదైతే ఈ చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కాబట్టి అధికారులు నిజమైన అర్హులకి ఇల్లు ఇచ్చే విధంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ సంబంధించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు నిమగ్నమని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తుంది. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు లేదు ఇల్లు. అలాంటిది నాకు చనిపోయే మూమెంట్లో అంటే లాస్ట్ శేష జీవితం సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఆ ఇందిరమ్మ ఇంట్లోనే నేను తుది శ్వాస కూడా ఇడుస్తాను అని సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంది. కానీ నిజంగా చూడొచ్చు ఇలాంటి సుమారు ఈ కాలనీ డివిజన్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఈ కాలనీలో సుమారు 20కి పైగా ఇలాంటి నిజమైన అర్హులకి ఇండ్లు వచ్చినాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి నిజమైన ఎవరైతే వృద్ధులు ఉంటారో నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండ్లు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి పనులు మరింత చేయాలని చెప్పి కూడా వీళ్ళు అభినందనలు వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.